దేశ రక్షణకు సంబంధించిన విధానాలను రూపొందించడం, రక్షణ, భద్రతకు సంబంధించిన అంశాల్లో వివిధ విభాగాలను సమన్వయం చేయడం రక్షణ మంత్రిత్వ శాఖ ప్రధాన బాధ్యత. భారత సాయుధ దళాలు రిపబ్లిక్ ఆఫ్ ఇండియా ప్రధాన సైనిక దళాలు. వీటిలో సైనిక దళం, నౌకాదళం, వైమానిక దళం ఉన్నాయి. వీటిని సంయుక్తంగా త్రివిధ దళాలుగా పేర్కొంటారు. భారత్ పాకిస్తాన్ మధ్య ఉద్రిక్తతలు నెలకొన్న తరుణంలో ఇండియన్ ఆర్మీ సన్నద్ధమవుతుంది. ఓవైపు దౌత్య మార్గాల్లో దాయాదికి ఉచ్చు బిగుస్తున్న భారత్ ఎలాంటి పరిస్థితులు ఎదురైనా ధీటుగా బదులిచ్చేందుకు సిద్ధమవుతుంది. పశ్చిమ బెంగాల్లోని తీస్తా ఫీల్డ్ ఫైరింగ్ రేంజ్లో తీస్తా ప్రహార్ పేరుతో భారీ ఎత్తున సైనిక విన్యాసాలు చేపట్టింది. నదీ తీర ప్రాంతంలో యుద్ధం సంభవిస్తే ఎలా ఎదుర్కోవాలి, శత్రు వ్యూహాలను ఎలా తుత్తునియాలు చేయాలన్న దానిపై కసరత్తు చేసింది. ఆయుధ సరఫరా, సైనికుల మధ్య సమన్వయం తదితర అంశాలను క్షేత్రస్థాయిలో పరీక్షించింది. ఈ మేరకు రక్షణ శాఖ మంత్రి ఓ ప్రకటన విడుదల చేసింది. ఇటీవల భారత్ సైన్యంలోకి అత్యాధునిక సాంకేతికత వ్యవస్థ, ఆయుధాలు వచ్చి చేరాయి. ఈ క్రమంలో వాటిని వినియోగించడం, సాంకేతికంగా ఎదురయ్యే సమస్యలపై ఈ విన్యాసాల్లో ప్రధానంగా దృష్టి సారించారు. ప్రతికూల వాతావరణ పరిస్థితులు ఎదురైనప్పుడు ఎలా వ్యవహరించాలన్న దానిపై సైన్యం కసరత్తు చేసింది. ప్రతికూల పరిస్థితుల్లో వేగంగా, సమర్థవంతంగా లక్ష్యాలను ఛేదించడంపై రిహార్సల్స్ చేశారు. శత్రువుల నుంచి పొంచి ఉన్న ప్రమాదాన్ని పసిగట్టి అప్పటికప్పుడు ఎలా వ్యవహరించాలన్న దానిపై సైనిక విన్యాసాలు నిర్వహించారు. ఈ మేరకు ఇండియన్ ఆర్మీ ఓ వీడియోను విడుదల చేసింది. రైట్కి ఇదే అంశంపై మరింత సమాచారం మా ప్రతినిధి నాయుడు అందిస్తారు. నాయుడు. థ్యాంక్ యూ విజయ. తీస్తా పహార్ ఇండియన్ నేవీకి సంబంధించి, ఇండియన్ ఆర్మీకి సంబంధించి ఇది చాలా అత్యంత ప్రముఖమైనటువంటి ప్లేస్ గా మనకి చెప్పుకుంటారు. ప్రధానంగా తీస్తా అంటే పర్వతాలు అనే ఒక అర్థం వచ్చే విధంగా ఉన్నటువంటి ప్రాంతంలో భారత సైన్యానికి సంబంధించి సిక్కిం లో వెంబడి ఉన్నటువంటి ప్రాంతంలో ఉన్నటువంటి ఇది. దీనికి సంబంధించి ఈ పర్వత శ్రేణిలో ప్రవహించే నది హిమాలయాల నుంచి కూడా మనకి ఇక్కడ వస్తూ ఉంటుంది. అయితే ఇదే పేరుతో ఆయుధ సంబంధించి అదేవిధంగా సైనిక శిక్షణ మరియు పరీక్షలు వంటి వాటిని సైనిక కార్యకలాపాలను ఏర్పాటు చేసేందుకు ఇండియన్ ఆర్మీకి సంబంధించి ఈ తీస్తా పహార్ అనే ప్రాంతంలో కూడా చేయడం జరిగింది. ఇక్కడ ప్రధానంగా చూసుకున్నట్టయితే కనుక ఈ ఏదైతే భారత సైన్యానికి సంబంధించి భారత సైనిక తాలూకా బలం కావచ్చు, అదేవిధంగా శిక్షణ కావచ్చు, అదేవిధంగా చూసుకున్నట్టయితే కనుక భారత సైన్యానికి శిక్షణ నైపుణ్యాలు, యుద్ధ వ్యూహాలు కూడా ఇక్కడ ఈ ప్రాంతంలోనే నేర్పుతూ ఉంటారు. అయితే ఈ ప్రాంతంలో ఉన్నటువంటి ఈ ప్రత్యేకత కావచ్చు, మరేదైనా కావచ్చు, పాకిస్తాన్ భారత్కు జరిగినటువంటి ఈ యుద్ధ సమరం సందర్భంగా అయితే మాత్రం ఇప్పుడు ప్రాధాన్యత సంతరించుకున్న పరిస్థితి అయితే ఉంది. ఇప్పటికే భారత్ అమృపదిలో అనేక రకమైనటువంటి మిసైల్స్ కావచ్చు, లేకుంటే అరుదైనటువంటి సంపద సంపద కూడా ఉన్న పరిస్థితి అయితే ఉంది. అయితే దీనికి సంబంధించి ఈ సాంకేతిక పరికరాలను కూడా పూర్తి స్థాయిలో ఇక్కడ పరిరక్షిస్తున్న పరిస్థితి అయితే ఉంది. ఆయుధాలు, కొత్త ఆయుధాలు కావచ్చు, సాంకేతిక పరికరాలన్నీ కూడా ఇక్కడ పరీక్షిస్తూ ఇక్కడ అయితే మాత్రం యుద్ధ విన్యాసాలను అయితే కూడా చేస్తున్న పరిస్థితి అయితే ఉంది. గతంలో కూడా ఎన్నోసార్లు ఇక్కడ ఎన్నో ఆయుధాలను కూడా పరీక్షించిన పరిస్థితి అయితే ఉంది. అయితే ఇప్పుడు ఉన్న ఆయుధ సంపత్తిని మరింతగా దీనిలో ఉన్నటువంటి ఇంకా మోడిఫికేషన్స్ ఏమైనా అవసరం పడతాయన్న రీచ్ లో అయితే మాత్రం ఇప్పటికే ఆయుధ విన్యాసాలన్నీ కూడా ఇక్కడ చేపట్టడం జరిగింది. అయితే ఇక్కడ సైనిక బలాలు నిర్వహించే వివిధ కార్యకలాపాలకు సంబంధించి అయితే మనం చూసుకున్నట్టయితే కనుక సరిహద్దు పర్యవేక్షణ కావచ్చు, అదేవిధంగా విపత్తు సమయంలో కూడా దీనికి సంబంధించి ఎలా రియాక్ట్ అవ్వాలన్న దానిపై అయితే మాత్రం ఇక్కడ సైన్యానికి అయితే మాత్రం తర్ఫీదున్న పరిస్థితి అయితే ఉంది. ఇక్కడ పూర్తి స్థాయిలో ఇక్కడ భారత సైన్యం త్రివిధ త్రిశక్తిని కూడా మొత్తం ఓవరాల్ గా కూడా ఇక్కడ పూర్తి స్థాయిలో అయితే కనుక ఇక్కడ విన్యాసాలను చేపట్టడం జరిగింది.